పొలిటికల్గా ఈ డిస్పెన్సేషన్ వరకు పొలిటికల్గా డిఫికల్ట్ కావచ్చు, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, డెఫినెట్గా అవుతుంది. రెండోది కోర్టు, సుప్రీంకోర్టులో తగినటువంటి సాక్ష్యాలు, తగినటువంటి ఆధారాలు, 11 ఆధారాలు మేము తయారు చేశాం. 7 పేజీల రిప్రజెంటేషన్. మరి సమయం అడిగాం, కొంతమంది పెద్దలందరినీ ఎవరైతే దీని పోరాడుతూ ఉన్నారో వారందరినీ తీసుకుని వెళ్ళి బాలకృష్ణ గారి దగ్గర ఇదిగో సొసైటీస్లో 1, 2, 3, 4, 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, దానికి ఇదిగో సాక్ష్యాధారాలు. మీరు 56లో సిక్కులకు ఇచ్చినప్పుడు ఇదే చెప్పారు, ఈ సాక్ష్యాలు ఉండాలని. ఇదిగో ఇక్కడ దళిత క్రైస్తవులు ఉన్నాయి. 90లో ఉద్దేశం చేసినప్పుడు ఆధారాలు కావాలని ఆధారాలు చూపించారు. దానికన్నా ఎక్కువ ఆధారాలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఈ ఆధారాలు పరిశీలించి మీరు పొలిటికల్ వ్యూస్ నిమిత్తం లేకుండా మీరు మాకు న్యాయం చేయండి అని పోరాటం చేయడానికి, న్యాయ పోరాటం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ తెలియదు, మీరందరూ ఏకంగా ఉండండి, అవుతుంది పని, ఐకమత్యంగా ఉండండి. అంతేగాని ప్రభుత్వాలు ఏం చేయలేదు, చంద్రబాబు, జగన్, తర్వాత మోడీ గారు చేస్తారని చెప్తాను వలన ఈ దేవాలయాలు నేను చెప్తాను. ఇప్పటి వరకు చరిత్రలో మీరే నిజాలు ఒక ఆయన అందరూ బతికించుకొని మొత్తం భోజనం చేశారు. అయ్యో దేవుడు బిడ్డ, దేవుడు బిడ్డ అని ఏం చేశాడు? 5 బాల్యగాలను నిర్మించాడు. విశాఖ ఏరియాకు ఒక ఆయన, ఈస్ట్ వెస్ట్ ఒక ఆయన, గుంటూరు ప్రకాశం ఒక ఆయన, రాయలసీమ ఒక ఆయన. వాళ్ళ పేరు నా చెప్పదలుచుకుంది, అందరికీ తెలుసు. తర్వాత సెంట్రల్లో ఒక ఆయన. వాళ్ళు కొంతమంది వారి మరి చెప్పు చేతుల్లో ఉండే వారిని పెట్టుకొని మొత్తం దోషిస్తున్నారు. ఉన్న దళిత క్రైస్తవులకు, దళితులకు ఉన్నటువంటి 26 స్కూళ్ళు తీసివేశారు. సప్లాన్ తీసుకొచ్చింది ఎవరు? ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, స్పెషల్ కాంపౌండ్ తెచ్చింది ఎవరు? పొలాలు ఇచ్చింది ఎవరు? మాలా మాంద్ర గంగరామం అనేది ఎవరికో తెలుసు. జాషువా అన్నారు, కలదమ్మ అంటరాని పొలం, అంటరాని తను ఇండియా పొలం గల మాదిగులు కానీ క్రీస్తు వస్తుగా పుట్టిన కలుపటి నేలకు 2 జాతులను ఒక్క అనేక సిద్ధయ్యని ఆ రోజు జాషువా గారు ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు చాలా మంది వచ్చారు. చంద్రయ్య గారు, విలియమ్స్ గారు, అబ్రహాం గారు, అజ్మారావు గారు, అబ్దుల్రావు గారు, మాలవులు, మార్పులు, తేడాలు, చుట్ల అందరికీ పొలాలు ఇచ్చారు. ఆ అంతరాలు ఉన్నా సరే ఒకటిగా ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని చిచ్చులు పెట్టి కావాలని, మళ్ళీ కావాలని, అరే చిచ్చు పెట్టి చాలా కనపడుతుందయ్యా. ఈరోజు నీకు దొరుకుతుందని అందరూ కోరుకుంటారా? తెలిసే టైం పడండి. మెల్లిగా సమాధానం వచ్చి శాంతియుతంగా, శాశ్వతంగా కలిపేటువంటి మార్గాలు వెతకాలి. మేమంతా మా జీవితాలంతా కూడా అన్ని ఇద్దరు కలిపే ప్రయత్నం చేశాం. కానీ అందుకనే ఆవేశాలు కొంచెం ఆలోచించి ఈ సమస్య మీద, ముఖ్యంగా దళితులకు కనిపించే సమస్యలుగా మనకు ఉన్నటువంటి ఈ అవహేళన, ఈ అవమానం, ఈ అపచారం, అన్యాయాన్ని తొలగించేదానికి మనకు న్యాయ మార్గం ఒకటి, రాజకీయ మార్గం ఒకటి. ఈ ప్రాంత పార్టీ ఏం చేయగలదు? రిజర్వేషన్ పాస్ చేసి పంపిస్తారు. మన క్లియర్గా చెప్పారు. మేము ప్రజలు చేసిన పోరాటం వల్ల ఈ 2 పార్టీలు రిజర్వేషన్ చేసి పంపారు. అది వెరీ గుడ్. కానీ వాళ్ళకి తర్వాత ఏం చేయలేదు. చేయడానికి దళితుల పట్ల, పేదల పట్ల ఆప్యాయత ఉన్న నేషనల్ పార్టీ కావాలి. తెలుసుకుని కనపడితే కోసేటి నేషనల్ పార్టీ, కనపడితే ఆలయం తీసుకునేటువంటి నేషనల్ పార్టీ అనేటువంటి ఈరోజు మనం మంచిగా ఈ ఇష్టం. నేనేదో వ్యాక్స్ వైట్ వ్యతిరేకంగా ఎవడో ఈరోజు